బలవంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభునామములో మీకు వందనములు. 2026 జూలై 28వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఇర్మియా 32వ అధ్యాయం 8 నుండి 14. ఇందులో ఇర్మియాను గురించి చెప్పబడి ఉంటున్నది. ఇర్మియా యెరూషలేము పట్టణానికి 2 క్రోసుల దూరాన ఉత్తరమున ఉన్న అనాతోతు అను గ్రామానికి సంబంధించినవాడు. యాజక వంశములో పుట్టాడు. అతనికి పిత్రార్జితమైన భూములున్నాయి. అందుకే ఇర్మియా ధనవంతుడు. అతడు అనాతోతు గ్రామ దేవాలయములో యాజకుడుగా పనిచేసేవాడు. అతడిని ప్రవక్తగా పనిచేయమని దేవుడు కూడా పిలవగలిగాడు. అతడిని అనేకులు ఎదిరిస్తారని, అయినా దేవుడతనిని కాపాడుతాడని ఇచ్చిన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము. దేవుడైన యెహోవా ఇర్మియాతో మాట్లాడిన మాట, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవాలి, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి చెప్పాలి, వారికి భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడే ఇర్మియాకు వాగ్దానాన్ని చేశాడు. ప్రజలు ఇర్మియా మాటలు వినలేదు. అందుచేత అతనికి చాలా విచారం ఎంతో కలుగగలిగాది. తన స్వగ్రామమైన అనాతోతు వారే అతని చంపటానికి చూడగలిగారు. ఇర్మియా 11, 21, 23 ఆ మీదట మీరు చదువుకొనండి. యెరూషలేము పట్టణస్థులు కూడా అతనికి విరోధులయ్యారు. ఇర్మియా 18. అప్పుడు రాజైన యోషియా ఇర్మియా పక్షాన ఉన్నాడు. యెహోయాకీము రాజు కాలములో మతాధికారులు, రాజు కూడా ఇర్మియాను హింసించడం మనం చూస్తూ ఉంటున్నాము. యెహోయాకీము ఏలుబడిలో బహిరంగంగా బోధింపరాదని అధికారులు ఆజ్ఞ ఇచ్చారు. అందుకని ఇర్మియా తన ప్రవచనములను తన సహాయకుడు బారాకుచే వ్రాయించి ఆలయ ఆవరణములో చదివించాడు. వాటిని వినిన ప్రజలు, అధికారులు రాజుకు తెలియజేశారు. రాజు కోపోద్రేకుడై ఆ పుస్తకమును తన వద్దకు తెప్పించి దాన్ని చాకుతో కోసి అగ్నిలో వేసి కాల్చేశాడు. అయితే దేవుని ఆజ్ఞ ప్రకారం ఇర్మియా మరొక గ్రంథాన్ని రాశాడు. అందులో మొదటి దాని యందున్న సంగతుల కంటే ఎక్కువగా అందులో కలపగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఏర్పరచుకున్న తన సేవకుల యొక్క విషయములో దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అది ఆయన యొక్క చిత్తములో ఉండడం అనేది జరగగలుగుతుంది. గమనించవలసిన విషయం, ఇర్మియా యొక్క జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అతడు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు రాగలిగాయి. గమనించవలసిన విషయం, నెబుకద్నెజరును ఎదిరించక అతనికి లోబడి మిమ్మును మీరు రక్షించుకోమని ఇర్మియా ప్రజలకు హితవు చెప్పాడు ఒక సందర్భములో. అందుకుగాను అతడు దేశద్రోహి అని యూదుల పెద్దలు ప్రజలకు చెప్పి అతన్ని చెరసాలలో వేయించినట్లు ఇర్మియా 37:1-15 వరకు ఆ మీదట మీరు చదువుకొనండి. అంత మాత్రమే కాక అతని చంపాలని యోచించి అతని ఒక గోతిలో పడేశారు. కాని ఎబెద్మెలెకు అను దాసుని చేత రక్షించబడి కోటలో ఖైదీగా ఉండిపోయాడు. ఇర్మియా 38:7-25 ఆ మీదట మీరు చదువుకొనండి. గమనించాలి, నెబుకద్నెజరు యెరూషలేమును పట్టుకునినప్పుడు ఇర్మియాకు ఎలాంటి హాని కలిగించవద్దని అధిపతికి ఆజ్ఞ ఇచ్చాడు. అతడు నెబుకద్నెజరుతో బాబీలు నగరానికి చెరలోనికి వెళ్ళక యెరూషలేములోనే నిలిచి ఉన్న పేదవారితో ఉండిపోయాడు. అయితే నెబుకద్నెజరు ఇర్మియా పట్ల కనికరపడ్డాడు. అక్కడ తాను నియమించిన గవర్నరగు గెదల్యా వద్ద అతడుండునట్లు ఏర్పాటు కూడా చేసినట్లు ఇర్మియా 39:11-14, 40వ అధ్యాయం
1-6 ఆ మీదట మీరు చదువుకొనండి. కొంతకాలానికి గెదల్యా చంపబడిపోయాడు. అప్పుడు యిర్మీయా ఐగుప్తుకి పారిపోతున్న అక్కడి యూదులను అలా పారిపోక యెరూషలేములోనే నిలిచి ఉండటం మంచిదని ఎంతగానో చెప్పడం జరిగాది. కానీ వారు యిర్మీయా మాట వినక తమతో పాటు యిర్మీయాను కూడా వెంట పెట్టుకుని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. యిర్మీయా 43వ అధ్యాయం 6వ వచనం, 44వ అధ్యాయం 30వ వచనం ఆ మీదట మీరు చదువుకొనండి. వారందరూ ఐగుప్తులో ఉండగా యిర్మీయా తనతో ఉన్న వారిని విగ్రహారాధన చేయవద్దని గద్దించాడు. అందుకు వారతని మాటలు వినకపోవటే కాక అతని రాళ్లతో కొట్టి చంపినట్లు చరిత్ర మనకు తెలియపరుస్తుంటున్నది. దేవుడు యిర్మీయాను ప్రవక్తగా నియమించిన తర్వాత యిర్మీయా ప్రవచనాలు చెప్పాడు. వాటితో పాటు కన్నీళ్లు కార్చాడు, అంగలార్పులు విడవగలిగాడు. దేవుని యొక్క పట్టణాన్ని గురించి, దేవుని ప్రజల గురించి, వారి మీదికి రానున్న దేవుని యొక్క మహా ఉగ్రతను గురించి, వారికి రాబోయే శిక్షను గురించి, తీర్పు గురించి యిర్మీయా ప్రలాపించగలిగాడు. వాటిని తన దర్శనములో చూచి ఏడవకుండా ఉండలేకపోయాడు. యిర్మీయాకు దుఃఖము తెరలుగా వచ్చింది. అందుకే ఆయనను ప్రలాపించు ప్రవక్త అని కూడా అనడం మనము చెప్పవచ్చు. యిర్మీయా విలాప వాక్యములు అనే గ్రంథం కూడా రాశాడు. దేవుని యొక్క తీర్పు దినాన యెరూషలేము పట్టణం మీదికి, దానిలోని ప్రజల మీదికి దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా వస్తుందో విలాప వాక్యములనే గ్రంథములో వ్రాయడం మనం చూస్తున్నాము. దానిని తలంచుకుని యిర్మీయా ఎంతో దుఃఖం, ఎంతో కన్నీరు కార్చాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, యిర్మీయా ప్రలాపించింది తనను గురించి కాదు, కానీ దేవుని పట్టణానికి, దేవుని ఆలయానికి, దేవుని ప్రజలకు కలగబోయే శిక్ష, తీర్పు గురించి ఊహించినప్పుడు దుఃఖించకుండా ఉండలేకపోయాడు. యిర్మీయాలో ఉన్నటువంటి గొప్పతనం ఎంత గొప్పదో నేడు దేవుని బిడలైన మన జీవితములో దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పిలువబడి, ఆయన చేతిలోనికి రాగలిగి, ఆయన అప్పగించిన పనిని మనము చేసేటప్పుడు ఒకవైపు దేవునికి మహిమ తేవాలి, ఆ మీదట ప్రజలకు మనమెంతో ప్రయోజనార్థకమైనటువంటి సాధనాలుగా మనము వాడబడాలి. దేవుడు మన నుండి కూడా ఆశిస్తుంటున్నాడు. ఈ రోజున మనం కాపాడుకుంటూ దేవుని అనేక మంది ప్రజలను కూడా మనం దేవునిలోనికి నడిపించుకుంటూ, మనము ఆయన అప్పగించినట్లు పనిని జరిగించుకుంటూ భవిష్యత్తును సాగించుకోవాలి. ప్రార్థన. పరమతండ్రి, ఈ మాటలు బిడల వినికిడిలో శక్తివంతంగా పనిచేయని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.